అందరికీ నమస్కారం అండి. మేము వెంకటాయపాలెంలో ఉన్న పెద్ద తిరుపతిలో ఉన్న గుడికి నమూనా గుడిగా కట్టారండి, వెంకటేశ్వర స్వామి గుడి. ఆ గుడికి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పటి వరకు చూసింది బస్టాండ్ దగ్గర ఫ్లైఓవర్ అనమాట. ఇదిగోండి ఫ్లైఓవర్లో నుంచి ఇట్లాగా బయటకు వస్తే మళ్ళీ ఇంకో ఫ్లైఓవర్ అండి, కింద నుంచి వెళ్ళాలి. ఇంకా బ్యారేజ్ వచ్చిందండి. ఇక్కడ ఒకటి శనీశ్వర స్వామి ఆలయం ఉంటుంది, మోస్ట్ పవర్ఫుల్ అండి. ఈ ఫ్లైఓవర్కి అడ్డం వస్తుందని ఒకసారి తీసేశారనమాట, మళ్ళా పునర్నిర్మాణం చేశారు. రోడ్డు పక్కన చిన్నది కట్టారు కానీ ఇటు పక్కన ఫ్లైఓవర్ కింద కాదండి, మళ్ళీ పెద్దది సేమ్ ప్లేస్లో ఎక్కడైతే తీసేశారో అక్కడే కట్టారనమాట. అంత పవర్ఫుల్ గుడి అనమాట శనీశ్వర స్వామి. ఇంకోండి ఇంకా బ్యారేజ్ దగ్గర మా అమ్మాయిని వీడియో తీయమంటే ఒక పక్కనే తీసిందనమాట. నేను చెప్తున్నాను అటు తీయండి ఇటు తీయమని. నేనేమి ఇంత స్పీడ్గా వెళ్ళట్లేదండి, వీడియో చాలా పెద్దదైపోయిద్దని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టారనమాట. ఇదేమో ఈ కొండని సీతానగరం కొండ అంటారండి. ఇంకా ఆ కొండను ఇక్కడ కనదుర్గం తల్లి కొండ రెండు కలిసి ఉండేవి అనమాట. కలిసి ఉంటే చిన్నగా చిన్న రంధ్రంలో నుంచి వెళ్తుంటే బెజ్జంలో నుంచి వాటర్ వెళ్తున్నాయండి కిందకి. అప్పుడు బెజవాడ అని పేరు వచ్చింది. ఇంకా తర్వాత దాన్ని రెండు పక్కల నుంచి విడదీసేసి బ్యారేజ్ కట్టారనమాట. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇప్పుడు రైట్ తీసుకోవాలండి. ఇదివరకైతే ఇక్కడ హోటల్ పక్క నుంచే ఉండిద్ది. ఇక్కడ నుంచి ఇక్కడ బోర్డు కనపడిద్దండి. ఇక్కడ 13 కిలోమీటర్లు అనే ఉంది. వెంకటేశ్వర స్వామి గుడని డైరెక్షన్లు బాగానే పెట్టారండి, బోర్డులు చూసుకొని వెళ్ళండి. ఇదేమో కొండవీడు ప్రాజెక్ట్ అనమాట. కొండవీడులో నుంచి నదీ ప్రవాహం అలా వస్తే కంట్రోల్ చేసేది. ఇదిగోండి ఇదేమో తెలుగు గంగ అంటారు. ఆ కాలువ మద్రాసు వరకు వెళ్ళిద్దండి. ఇంకా ఈ రోడ్లోంచి చివరి వరకు వెళ్తే చంద్రబాబు నాయుడు ఇల్లు అవన్నీ వస్తాయండి. ఈ అంతా రాజధాని ప్రదేశం అయిపోయిద్ది కొన్ని రోజుల్లో. రైతుల దగ్గర భూములు తీసుకున్నారు కదండి, ఆ భూములన్నీ ఇవే అన్నమాట. చూడండి కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ అయిపోతాయి. చాలామంది వీడియోలు తీశారు కానీ నా వీడియోలో కూడా చూడండి. ఇంకా మంత్రి సత్యనారాయణ ఉంటాడు కదండి, ఆయనది కూడా ఉంటుంది, బిల్డింగ్లు వస్తాయి, అవి కూడా చూపిస్తాను. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానమాట, ఏమనుకోమాకండి. ఇంతవరకు రోడ్డు అసలుకి ఇదేమో కరకట్ట అనమాట, కృష్ణానది వాటర్ ఇటు రాకుండా ఉండటానికి. కోట్లింగాల గుడి అని ఉంటుందండి, ఇంకా పైన ఉంటుంది. ఆ గుడికి వెళ్ళడానికి వెళ్ళేవాళ్ళం ఇంతవరకు. 15 సంవత్సరాల క్రితం నుంచే వెళ్తున్నామండి. ఆటోలు బండిలు అన్నీ మాట్లాడుకొని వెళ్తే బాగా గుంటలు అనమాట, ఎక్కడ కింద పడిపోతామో అని అలా భయం వేసేదండి. అలాంటి భయం వేసే రోడ్ల దగ్గర నుంచి తార్ రోడ్డు వరకు వచ్చిందనమాట. ఇంకా ఇదివరకు సైడ్ అమ్మటగా ఒక పెద్దగా రోడ్లు ఉండే కదండి, ఇప్పుడైతే చాలా రోడ్లు 4-5 రోడ్లు వరకు వేశారన్నమాట తాడేపల్లికి వెళ్ళడానికి. ఇప్పుడు రాజధాని ప్రదేశం మంగళగిరి వెళ్ళడానికి వాటన్నిటికి ఫస్ట్ ఒక రోడ్డే ఉండేదండి. ఈ రోడ్లో నుంచి కిందకి రోడ్లు బాగా పెట్టారు. ఇదిగోండి ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం వల్ల నేను మాటలు చెప్పడానికి స్టక్ అవుతుందండి. రోడ్డు అయితే చాలా నీట్గానే ఉంది. అక్కడక్కడ కొంచెం కుంగిందండి, మీరు కనుక వెళ్తే జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. అదే కాకుండా 3 లైన్లు రోడ్డు అలాగా వచ్చింది కదండి. ఫస్ట్ రోడ్లో నుంచే మనం రైట్ తీసుకుంటే బోర్డు ఉందండి, అట్లాగా వేరే రోడ్లోకి మారిపోయామన్నమాట. మేము మారిపోయి ఇంకొక ఫ్లైఓవర్ ఉందండి, అదే అవుటపల్లి దగ్గరికి కలిసే రోడ్డు ఫ్లైఓవర్ ఉంది కదా, అక్కడ దాకా వెళ్ళిపోతే కొంచెం బండి దూరే అంతగా రోడ్డు మధ్యలో ఇలా తీశారనమాట. రాళ్ళు కటింగ్ ఉంటాయి కదా, ఆ రాళ్ళు తీస్తే అందులో నుంచి వచ్చామండి. మీరు మాత్రం ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ రైటే తీసేసుకోండి, అప్పుడు చాలా దగ్గరగా ఉందండి గుడి. ఇంకా చూపిస్తానండి. ఇంకా మంతెన సత్యనారాయణ స్వామి అని వచ్చేస్తుందండి పెద్దాక. మంతెన సత్యనారాయణ రాజు అయిందనమాట ఆశ్రమం ఇది. ఇంకా రోడ్డు ఇంకా అంతా చాలా బాగుంటుందండి, నీట్గానే ఉంది. నేను మా చిన్నమ్మాయి వెళ్ళామండి, ఏమీ భయం లేదు. ఇప్పుడైతే కనుక చంద్రబాబు సీఎం గారు ఉంటున్నారు కదా, అక్కడ సెక్యూరిటీ బాగా అడుగడుగునా పోలీసులు, 10 అడుగులకు ఒక పోలీస్ అయినా అలాగా ఉంటున్నారండి, ఏమీ భయం ఉండదు. అసలు మేము ఏమీ లేనప్పుడు కూడా మా అమ్మాయిలు ఇద్దరిని తీసుకొని మా వారేమో శివరాత్రి రోజున శ్రీశైలానికి వెళ్ళిపోయేవాళ్ళండి. అప్పుడు నేను 2 పిల్లలను తీసుకొని శివరాత్రి రోజున కోట్లింగాల గుడికి వెళ్ళిపోయేదాన్ని అండి. అప్పుడంటే 3 వెళ్ళినా కానీ ఏం పర్వాలేదు, చిన్నపిల్లలు కదా. ఇప్పుడు వెళ్తే పెద్దవాళ్ళు అయిపోయారండి, త్రిబుల్ డ్రైవింగ్ అయ్యిద్ది. అయినా కానీ 3 ఉంటే నేను బండి తోలలేకపోతున్నానండి.
అంటే వెళ్తే మీరు కూడా వెళ్ళాలా పోటీ కానీ కాదండి, మీకు ఇంటి దగ్గర బోర్ కొట్టిద్ది కదా పిల్లల్ని, అట్లా మా వారికి చెప్పే వెళ్తామండి ఎక్కడికి వెళ్ళినా. ఇదిగోండి ఇంకైతే గుడి, ఇంకా మేము పైకి వెళ్ళిపోయాం కదండి, ఆ 3 రోడ్లు బాగా పైకి వెళ్ళిపోయాము. పైకి వెళ్ళిపోయినాక చెప్పాను కదా రాళ్ళు ఉంటే రాళ్ళు తీసుకొని వచ్చాం అనమాట. ఇదిగోండి గుడి ఇట్లాగా వెనక నుంచి ఇట్లాగ ఉంది. మనం విజయవాడ నుంచి వస్తే ఆ ముందు నుంచి రావాలి, కానీ మన ఇంకా గుడి దాటి వెళ్ళిపోయాం కదండి, అందుకని వెనక నుంచి వస్తుందన్నమాట. ఇంకా ఇది చాలా ఎకరాలలో కట్టారంటండి, చాలా బాగుంది. పెద్ద తిరుపతికి నమూనా గుడిలాగా కట్టారు. ఇంకా బాగా పెద్దగా కట్టాల్సిందంటండి. ఇంకా రాజధాని మొన్నటి వరకు లేదు కదా, తీసేశారు కదా అని చిన్నగానే నిర్మాణం చేశారంట. తర్వాత ఏమో ఇప్పుడు చేస్తున్నారండి, మళ్ళీ డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రాజధాని అంటున్నారు కదా, అందుకని పద్దాక రాజధాని అంటున్నారని ఎవరు ఏం ఫీల్ అవద్దండి. రాజధాని అంటే మన ప్రతి ఒక్కరి హక్కు అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికీ సమానమైందేనండి, ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇంకోండి ఇట్లాగా టెంట్లు వేశారు. ఇంకోండి వచ్చా నేను. ప్రతి వీడియో మనదే అని తెలుసుకోవడానికి ఎవరన్నా తీస్తే మనం ఉండాలంటండి, అందుకని అలా దిగుతాను సెల్ఫీ వీడియో. ఇక్కడ స్వామివారిది చక్కగా వస్తుందని ఇలా వచ్చేసాను. గుడి మెయిన్ ఎంట్రన్స్ అదేనండి, ఇందాక చూపించింది. ఇదేమో పక్క నుంచి పార్కింగ్లో నుంచి వెళ్ళేటప్పుడు వీడియో తీశాను అనమాట. అక్కడ లైట్లు ఉన్నాయి చూసారా, లైట్లకు చక్కగా నామాలు పెట్టి చాలా బాగుందండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది దక్షిణ వైపు అనమాట. గుళ్ళో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వస్తారు కదండి, అది అనమాట. దర్శనం అయిపోగానే లోపలికి వెళ్ళటానికి 4 ద్వారాలు ఉన్నాయండి. 4 ద్వారాలు దాటి దేవుణ్ణి చూడొచ్చు అనమాట. అచ్చం తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి లాగానే ఉన్నారండి. చుట్టుపక్కల ఇట్లాగా ప్లేస్ కూడా అట్లాగే చేశారనమాట. తిరుపతిలో కూడా గుడి చుట్టూరా అట్లాగే ఉంటాయండి మండపాలు, కళ్యాణం చేసే మండపాలని ఇంకా చాలా ఉంటాయండి. గోవిందరాజుల స్వామి వాళ్ళందరూ పాచికలు ఆడుకున్నాయి, అక్కడ డబ్బులు అవన్నీ నిలబెడతారు కదండి, తిరుపతిలో అలాగా ఉంటాయి. ఇదిగోండి తులాభారం అంటే ఇక్కడ లేదులేండి, అప్పుడంటే పూర్వకాలంలో పెద్ద తిరుపతిలో అలా కట్టారు, అట్లాగన్న ప్లేసియస్గా లోపల ఉంటుంది. మేము ఇంతవరకు ఒకసారి వెళ్ళినప్పుడు అట్లా పొద్దున్నే దర్శనానికి వెళ్ళామండి పెద్ద తిరుపతిలో. గుళ్ళో మాకు ఒక 1/2 గంట సేపు లోపల ఉండటానికి ఎవరు ఏమనలేదండి, ఉన్నాం మొత్తం చూసాం. అందుకని చెప్తున్నాను, ఎంత ప్లేసే ఉంటుంది అక్కడ కూడా, కానీ జనం ఎక్కువ వల్ల మనకు తెలియదు అన్నమాట. ఆడవాళ్ళు చాలామంది అట్లాగా చదువుతున్నారండి, విష్ణు సహస్రనామం అట్లాగా అన్నీ చదువుతున్నారు. మొన్నే వైకుంఠ ఏకాదశి జరిగింది కదండి, ఇటు నుంచి లైన్ పెట్టి అటు ఉత్తరం వైపున పెట్టారన్నమాట. అందుకని ఇక్కడ చూపిస్తున్నాను. ఇదిగోండి ఇట్లాగా ఏమన్నా కార్యక్రమాలు జరగడానికి పక్కన భలేగా కట్టారండి, మండపాలలాగానే చక్కగా చాలా బాగుంది. లోపల ఇదిగోండి ఇటు నుంచి వెళ్ళి అటు ఉత్తరం, ఇటు దక్షిణం అని చెప్పా కదండి, దక్షిణం వైపు నుంచి వెళ్ళి అటు ఉత్తరానికి పెట్టారనమాట. చాలా బాగుంది. ఇవన్నీ ఏమో ఇత్తడయండి, కొత్తవి చాలా బాగున్నాయి. ఇంకా రథసప్తమి వస్తుంది కదండి, అందుకని అవన్నీ ఏర్పాట్లన్నీ చేస్తున్నారనమాట. ఒక్కొక్కటి నిదానంగా డెవలప్ చేస్తున్నారండి. ఇలాంటి స్వామివారి ఇవన్నీ ఛత్రాలు, పల్లకీలు, కళ్యాణం జరిపిస్తారు కదండి, అలాంటి మండపాలు, ఇంకా సూర్యవాహనము అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఉన్నాయి అక్కడ, చూపిస్తూ ఉండండి. గుడి అనుమాలన్నమాట. ఇది పెయింటేనండి, పెద్ద తిరుపతిలో అయితే బంగారం కదా, ఇక్కడైతే కనుక ఇట్లా పెయింట్ వేశారు. ఇదిగోండి ఇవన్నీ చిత్రాలు అనమాట. గుడి చుట్టూరా భలే వరండాలాగా భలే కట్టారండి. పైన కూడా ఇట్లా బాగా చేశారు డెకరేషను, చాలా బాగుందండి. ఇదిగోండి ఇవన్నీ చెప్పాను కదా, ఇదైతే ఇత్తడిదండి, మొత్తం ఇత్తడిదే. ఇది పైన పెట్టేది ఆ మండపం పైన పెట్టేది అన్నమాట, గోపురం పక్కన ఉన్నది అదేమో టేకుదండి. వీడియోలో అయితే ఇలా పడింది, కానీ నాకు భలేగా నచ్చిందండి. ఇంట్లో ఇలాంటిది పెట్టుకోవాలన్నంత నచ్చింది. టేకుదండి, చాలా రేటు ఉంటుంది అది, నేను పెట్టుకోలేను కానీ అంతగా. ఇదిగోండి ఇంకా ఐరావతం పక్కన ఉన్నదేమో సూర్యవాహనం అనమాట. 7 ఉన్నాయి చూసారా గుర్రాలు. ఈ వీడియోలో కన్నా చాలా బాగా కనిపిస్తుంది. అక్కడైతే బాగుందండి, ఇత్తడిది కొత్తది, మెల్లమెల్లలాడిపోతుంది. అదేమో ఇదిగోండి ఆదిశేషం అంటారు కదా, శేషతల్పము అంటారు కదా, శేషవాహనము అదనమాట. ఇదిగోండి ఇంకా పైన ఇలాగా పెట్టారు. గుళ్ళో ఏసీ ఉన్నట్టుందండి, ఆ పైపులో నుంచి వాటర్ రావటానికి అనుకుంటా
బాగా పెట్టారండి. ఇదిగోండి ఇంకా చుట్టూ రౌండ్ తిరిగి తీస్తున్నాను అనమాట. చాలా పెద్దది గుడి మాత్రం చాలా బాగుందండి. శనివారం వెళ్ళాము. ఇంకా పెద్ద తిరుపతిలో దొరికిన వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయండి. క్యాలెండర్లు, ప్రసాదము అన్నీ పెద్ద తిరుపతిలో ప్రసాదమేనండి. ఇక్కడ ప్రతి మంగళవారము శనివారము పెద్ద తిరుపతిలో ప్రసాదం లడ్డూలు అమ్ముతున్నారంట. మిగతా శుక్రవారం ఏమో చక్కెర పొంగలండి, పులిహార అవన్నీ అమ్ముతున్నారంట. ఒక్కొక్క లడ్డు 50 రూపాయలండి. మేము తెచ్చాము 2 లడ్డూలు. ఇదిగోండి గుడి ముందుకు వచ్చాను. నాకు జలుబు చేసిందండి. ఇంకా ఎక్కువగా రోజులు వీడియోని అప్లోడ్ చేయకుండా ఉంచితే ఇది సోమవారం అన్నమాట. మేము శనివారం వెళ్ళాము. ఇంకా జలుబు ఎక్కువైపోయి మాటలు రావేమో అని ఇంకా ముందే ఇక్కడ వెనకమాల మాటలు చెప్తున్నాను అన్నమాట. ఇదిగోండి రౌండ్గా తీసుకున్నాను. ఇదిగోండి ప్రసాదం, టీటీడీ ఉత్పత్తులు అన్నీ చూసారా. అట్లాగా ఇంకా ఏమేమి ఉంటాయో మా అమ్మాయి వెళ్ళిందండి. నేను ఇంకా అక్కడైతే పువ్వులతో అగరబత్తులు తయారు చేస్తారు కదా, అవి కూడా ఉంటాయేమో అండి. అడగలేదు నేను. ఇంకా స్వామివారికి పూలదండలు వేస్తారు కదా, అవి తీసేసిన తర్వాత వాటిలతో అగరబత్తులు తయారు చేస్తున్నారంటండి పెద్ద తిరుపతిలో. అవి కూడా అక్కడ దొరుకుతాయేమో మరి అడగాలండి. ప్రసాదం మాత్రం దొరుకుతుంది. క్యాలెండర్లు కూడా ఉన్నాయండి. ఇదిగోండి ఇంకా కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అన్నమాట. ఇదిగోండి తాగడానికి కూలింగ్ వాటరు, మంచి మినరల్ వాటరు అన్నీ ఉన్నాయండి. గుడి ముందుకి వచ్చేసాం. ఇంకా చుట్టూ ముందు వెనక నుంచి పోలీసులు ఉన్నారండి. ముందు వచ్చినప్పుడు కూడా ద్వారం ఉంది కదా, అది కూడా తీయలేదండి. లాస్ట్లో తీసింది అక్కడ ముందు పెట్టానన్నమాట. అట్లా ఎవరన్నా ఏమన్నా అంటారు కదా, అక్కడ ఫోటోలు వీడియోలు లోపల తీయకూడదని ఉందండి. గుడి వెళ్ళగానే ఏమి ఎంట్రన్స్ దేవుడు ఇలా బయటకు వచ్చేదాకా ఏం లేదండి. ధ్వజస్తంభం ఉంది. మళ్ళీ ఏమో చిన్న గుడి ఉందండి, దాంట్లో గరుకుమంతుడు ఉన్నాడు. ఇంకా దేవుడు డైరెక్ట్గా వెళ్ళగానే దేవుడు ఏమి కనిపించడండి గుడి లోపల. ఆ గుడి దాటి వెళ్తేనే అప్పుడు లోపలకు ఉంటారు బాగా, అప్పుడు కనిపించిద్ది అనమాట. ప్రస్తుతానికైతే 4 తలుపులే పెట్టారండి. ఇంకా 3 తలుపుల తర్వాత పెడతారేమో తెలీదు. అవన్నీ దేవుడికి వండుతారు కదండి ప్రసాదాలు అవన్నీ. అందరూ వీడియోలు ఫోటోలు అన్నీ దిగుతున్నారండి. ఇగోండి ధ్వజస్తంభం. ఏ గుడికి వెళ్ళినా కానీ ధ్వజస్తంభం చూపిస్తారు కదా, మీరు కూడా చూసి దండం పెట్టుకోండి. విజయవాడలో ఉండేవాళ్ళకు, గుంటూరులో ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళకి అందరికి చాలా దగ్గరేనండి. మచిలీపట్నంలో ఉండేవాళ్ళు, మంగళగిరి వీళ్ళందరికీ చాలా దగ్గరే. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. ఇదిగోండి బలిపీఠం అన్నమాట. బాగా డెకరేషన్ చేశారండి. నాకు ఇట్లాగా పసుపు కుంకుమ, ఇట్లాగా పువ్వులు ఇట్లా డెకరేషన్ చేస్తే చాలా భలే ఇష్టం నాకు. చూడటానికి అసలుకి బాగుంటుందండి, ఆనందంగా ఉంటుంది నాకు. ఇదిగోండి ఇక్కడేమో 5 చిన్న చిన్న బలిపీఠాలు ఉన్నాయండి. ఇదిగోండి లోపలికి వచ్చేవాళ్ళు వస్తున్నారనమాట. ఇది లోపల నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది రాజగోపురం. బయట నుంచి ముందే చూపించానండి. నేను చివరిలో ఇంటికి వెళ్ళేటప్పుడు తీసా కానీ అది ఫస్ట్లోనే యాడ్ చేశాను. చూడండి. నా వీడియోలు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. 2 సంవత్సరాలు అయిపోయినా కానీ 1000 మంది సబ్స్క్రైబర్లు అవ్వలేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వాచ్ అవర్స్తోనే అయిపోతుంది, నాకు సబ్స్క్రైబర్ లేకపోయినా పర్వాలేదులే అనుకున్నానండి. కానీ సంవత్సరం అయిన తర్వాత మోనిటైజేషన్ అవ్వకపోతే వాచ్ అవర్స్ కూడా పోయినాయండి. నాకు 2250 వ్యూస్ గంటల వ్యూస్ వచ్చినాయండి. అంత గంటలు వచ్చినాయి అనమాట. 4000 గంటలకి సగం కన్నా ఎక్కువ వచ్చినాయండి. మొత్తం పోయినాయి. ఇప్పుడు ఇంకా ఏమీ ఉండలేదండి. ఇంకా 1000 మంది సబ్స్క్రైబర్లు వస్తేనే ఉంటాయి. ఇంకా గుడి చుట్టూరా ఎలాగా ఉందని ఇట్లాగా రోడ్ లాగా ఉంది, ఫుట్పాత్ కూడా ఉందండి. ఇంకా ఏంటంటే దేవుడికి ముందే కాకుండా తూర్పేపు కాకుండా ఇంకా పడమరేపు, వెనకమాల, పక్కన, దక్షిణం, ఉత్తరం మొత్తం తులసి మొక్కలండి. భలే పెట్టారు. కృష్ణ తులసి అన్నమాట. భలే లైన్గా ఉంది. ఇంకా 4 పక్కన అట్లా గరుకుమంతుడు పెట్టారు విగ్రహాలు గోడ మీద. ఇదిగోండి ఈ చివర ఫస్ట్ నేను వీడియో తీసేటప్పుడు నాకేమీ పెద్దగా ఏమీ అర్థం అవ్వలేదండి. తర్వాత చూస్తే దగ్గరికి వెళ్ళి నేను ఫోన్లో వీడియో తీస్తున్నా కదా, నాకేం తెలియట్లేదు. వీడియో తీద్దాము మొక్కలు ఉన్నాయని వెళ్ళా కానీ చుట్టూ అనమాట కృష్ణ తులసి పెట్టారు. ఇదిగోండి ఇదేమో ఉత్తర ద్వార దర్శనం అన్నమాట. మొన్న వైకుంఠ ఏకాదశి రోజున ఇది ఓపెన్ చేశారు. పైనేమో విష్ణుమూర్తి ఇలాగా ఉన్నాయన్నమాట పెట్టారు.
విష్ణుమూర్తి లక్ష్మీదేవి శేషవాహనం మీద పడుకొని అట్లాగ పెట్టారు పైన. బాగుంది విగ్రహం, బాగా డెకరేషన్ చేశారనమాట. మొన్నే కదా వైకుంఠ ఏకాదశి అయింది. ఇంక ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశికి ఏ గుడికి వెళ్ళలేదండి, ఇంట్లోనే పూజ చేసుకున్నాము. 10 సంవత్సరం అయితే 3 గుళ్ళకి 2 గుళ్ళకి అలాగ వెళ్ళిపోయేదాన్ని. ఇదిగోండి కృష్ణ తులసి చూస్తున్నారా, అన్నీ ఒకటే సైజులో అట్లాగా గుడి చుట్టూరా భలే పెట్టారండి. ఇంకా పూల మొక్కలు కూడా ఉన్నాయి, కానీ నాకు ఈ తులసి మొక్కలే బాగా బాగా అట్రాక్షన్గా భలే బాగున్నాయండి. ఒకే లైన్లో ఉన్నాయి. ఏదో కాటన్ మొక్కలు పెడతారు కదా అలా పెట్టారు. మన ఇంటి దగ్గర 1, 2 ఉంటేనే కొన్ని కొన్ని బతకవు కదండి, అట్లాగా అయిపోతాయి కదా. అలాగేం కాకుండా లైన్గా భలే ఉన్నాయి అన్నమాట. మనం ముందు ఇక్కడ ఉన్నామనుకోండి, మన చుట్టూ ఉందన్నమాట, ముందు ఒకటి లేకుండా అట్లాగనమాట. దేవుడికి గుడికి ముందు లేకుండా చుట్టూ ఉందన్నమాట. భలే బాగున్నాయండి. అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ఒక 10 నిమిషాలు లేట్ అయినా కానీ అక్కడ ఉన్నాయి అన్నీ చూసి రండి. మళ్ళీ ఎప్పుడు ఏ సంవత్సరానికో మనకి బుద్ధి పుట్టదు కదండి పెద్దాక వెళ్ళడానికి. మాకు దగ్గర అయినా కానీ వెళ్ళటానికి పెద్దగా ఇంట్రెస్ట్ ఎవరు చూపించరండి. నేనే బలవంతంగా అందరిని తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇదిగోండి ఈ స్తంభాలు మాత్రం భలే నచ్చేసింది నాకు. దీపపు స్తంభాలు, లైటింగ్ అనమాట. అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయండి, చూడండి. ఇదంతా గుడి అనుకుమారనమాట. ఇప్పుడు వచ్చేదేమో దక్షిణం వైపండి. అదిగోండి 4 వైపులా 4 గరుకు మందులు పెట్టారన్నాను కదా, అయ్యే ఇంకా. ఇదిగోండి అది ఫ్లైఓవర్ అనమాట. అది ఆ ఫ్లైఓవర్ ఒకటిపల్లి దాకా వెళ్ళిద్దండి. ఇదిగోండి తులసి మొక్కలు బాగా క్లియర్గా తీసాను ఇప్పుడు. చూసారా లైన్ ఎంత బాగుందో చక్కగా. ఇంకా ఎల్లో కలర్ పూలు ఉంటాయి కదండి, పూజకి పెట్టుకుంటాము. అలాంటిలోనే చాలా చాలా రకాల కలర్స్ ఉన్నాయండి. ఆ గుడి దగ్గర గోడ దగ్గర ఉన్నాయన్నీ పసుపు పూల చెట్లే. కొన్నిటికి పూలు వచ్చినాయండి, కొన్నిటికి రాలేదు. కానీ చాలా వేరే వేరే రకాల కలర్స్ కూడా ఉన్నాయండి ఆ ఎల్లో పువ్వుల్లోనే. మీరు కూడా వెళ్ళి, కొంతమంది వెళ్ళలేరు, కొంతమంది వెళ్ళగలరు కదండి, అట్లాగా చూస్తారని అట్లా చుట్టుపక్కల కూడా ఏమేమి ఉన్నాయో అన్ని వీడియోలు తీస్తానండి, ఏమనుకోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోండి ఈ పక్కనేమో ఇట్లాగా ఉంది. మొత్తం ఇంక వెళ్ళినప్పుడు ఒక చుట్టూ ఒక రౌండ్ వేస్తున్నాను అనమాట. అదేమో గుడికి సంబంధించిందేనండి, ప్రహరీ గోడ పక్కన. ఇంకోండి ఇదేమో దక్షిణ వైపు అనమాట. గుడి చుట్టూ భలే నీట్గా ఉందండి. ఒక 10 మంది దాకా వర్కర్స్ ఉన్నారు. కింద చిన్న ఎండినాకు కూడా ఉండట్లేదండి, అంత బాగా క్లియర్గా ఉంచుతున్నారు. బాగా వాటర్ పోస్తున్నారు, చాలా బాగున్నాయండి. ఇవన్నీ ఏమో గన్నేరం అనమాట. గన్నేరులోనే పెద్ద పూలు చిన్న పూలు అన్నీ వస్తున్నాయి కదండి, రోడ్డు మీద పెరిగాయి పెద్ద పెద్ద చెట్లు. అదిగోండి అన్నిటికన్నా నాకు తులసి మొక్కల మీద బాగా పడిపోయిందండి కన్ను. అంత బాగున్నాయి. అంటే 1, 2 చూస్తాం కదా, ఇన్ని చెట్లు ఒక దగ్గర చూసేవాటికి బాగుందండి, నాకు ఆనందంగా ఉంది. ఎండ బాగా వస్తుంది. మధ్యాహ్నం మేము అక్కడికి వెళ్ళేపాటికి 10:30 అయ్యిందండి. దర్శనం చేసుకుని అలా వచ్చేపాటికి అదిగోండి వేరే వేరే కలర్స్ అన్నా కదా, చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో. ఇంకోండి దగ్గర నుంచి తీసాను తులసి మొక్కల్ని. నాకు ఇలాంటివి అంటే అన్నీ ఇష్టం అండి. ఎక్కువగా మాట్లాడుతున్నాను అలా అనుకోమాకండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుందండి, నాకు ఇలాగ ఇష్టం అన్నమాట. ఇదిగోండి ఇట్లాగా. మా ఇంటి దగ్గర కూడా ప్లేస్ లేదు, కానీ డాబా పైన మట్టి ఎక్కువ పెట్టేస్తే డాబాకి ఏమైనా ఇద్దని పెట్టట్లేదు, కానీ లేకపోతే పూల మొక్కలు పెడతానండి. దేవుడు నాకు ఇట్లాంటి పూల మొక్కలు పెట్టుకునే బోళ్ళు అంత చోటు ఉండి ఇల్లు కావాలంటే ఇవ్వట్లేదు. దేవుడా నేను అలాంటి పెద్ద ఇంటి ముందు పూల మొక్కలు పెట్టుకునే ఇలాంటి ఇల్లు దేవుడా నాకు. ఇదిగోండి మందారాలు, కనకాంబరం కలర్ మందారాలు అన్నమాట. తెల్ల మందారాలు కూడా ఉన్నాయండి, ఒంటరాకయ్యి చాలా బాగున్నాయి.
ఈ ఆరెంజ్ కలర్ అనమాట, లైట్ కనకాంబరం ఆరెంజ్ కలరు అదనమాట. ఇదిగోండి తెల్ల మందారాలు పువ్వులు చూసారా. ఇక్కడ అన్నీ ఇంకా టీటీటీ దేవాలయమే మొత్తం చూసుకుంటారండి వీళ్ళకి. పువ్వులు కానీ ఇంకా ఏవి ఇట్లా ఏవి పక్కన తెచ్చుకోకూడదు, అన్నీ వాళ్ళే ఇస్తారనమాట. ఇంక పెద్ద తిరుపతిలో ఏం జరుగుతాయో ఇంకా అన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. అలాంటివి చాలా ఉన్నాయండి. మన విజయవాడలో లబ్బిపేట ఒకటి గుడి ఉంది, ఇంకోటి కూడా ఉందండి. చెప్తాను, నేను వెళ్తానండి తర్వాత చూపిస్తాను. ఇగోండి ఇంకా కూరగాయలు అమ్ముతున్నారు రోడ్డు మీద, ఫ్రెష్గా ఉన్నాయండి. ఏయైనా పావు కేజీ 20 రూపాయలేనండి. చాలా బాగున్నాయని ఆగి తీసుకున్నాం అనమాట. ఇంకా జాంకాయలు రేగ్గాయలు అవి కూడా ఉన్నాయి, చూపిస్తున్నాను. నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. అదిగోండి గుడి ఎలా కనబడుతుంది, గుడి బయటే పెట్టారనమాట. ఇంకా పునఃదర్శన ప్రాప్తిరస్తు అని బోర్డులు అవన్నీ ఉంటాయి, కానీ మా అమ్మాయి తీసిందండి వీడియో, అవి ఏమీ తీయలేదు ఇంకా. ఇగోండి కూరగాయలు.